మద్యం తయారైందని ఏ1 నిందితుడు జనార్దన్ రావు చెప్పడంతో సిట్ రంగంలోకి దిగింది. దీంతో జోగి రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోగి రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఎక్సైజ్ కార్యాలయానికి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. అరెస్టు వార్త విన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే వెలంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, ఇంకా విజయవాడకు చెందిన లోకల్లో ఉన్న చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సో ఇది అక్రమ కేసు అని చెప్పి జోగి రమేష్ చెప్తూ ఉన్నారు. కానీ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉంది. జనార్దన్ రావుతో కలిసి నకిలీ మద్యాన్ని తయారు చేయించాడు, పాపం పండింది అని చెప్పి టీడీపీ నేతలు, కూటమి నేతలు చెప్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే రవి గారు. నమస్తే మీకు 1990 ప్రేక్షకులు నమస్కారాలు. ఏంటి ఎక్స్పెక్ట్ చేసిందేనా జోగి రమేష్ అరెస్ట్? ఇప్పుడు రేపొద్దున నన్ను కూడా అరెస్ట్ చేస్తే నా వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేస్తారు ఈ ప్రభుత్వం. నా వెనకాల లోకేష్ ఉన్నా అంటే లోకేష్ కూడా అరెస్ట్ చేస్తారా? సిగ్గుండాలి, కడుపుకి అన్నం తింటున్నారా? ఈ ప్రభుత్వం గడ్డి తిని బతుకుతుందా? 48 కోట్ల క్వార్టర్ బాటిల్ తయారు చేసి అమ్మింది తెలుగుదేశం పార్టీ తంబాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి. వాళ్ళ వెహికల్ లోనే బెల్ షాప్ కు సప్లై చేశారని చెప్పి సాక్షాత్తు రిమాండ్ రిపోర్ట్ లోనే పోలీసులు పెడితే ఆ జయచంద్రారెడ్డి బతికే ఉన్నాడో చచ్చాడా, ఏ దేశంలో ఉన్నాడు, ఇప్పటి వరకు ఎందుకు బతికరాలా? ఎవడో జనార్దన్ రావు చెప్పాడంట. మీరు చెప్తున్నారు కదా, ఆ జయచంద్రారెడ్డి అనే పర్సన్ వైసీపీ కోవర్ట్, తెలియక టికెట్ ఇచ్చామని చెప్తున్నారు కదా. తీసుకొచ్చి అరెస్ట్ చేయండి. వైసీపీ కోవర్ట, వైసీపీ వాడ తీసుకొచ్చి జయచంద్రారెడ్డి అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేయాలి జయచంద్రారెడ్డిని? జయచంద్రారెడ్డి విదేశాల నుంచి బెంగళూరు వచ్చాడు. బెంగళూరులో ఎక్కడున్నాడో తెలియదు. ఈ రాస్తున్నటువంటి పత్రికలు, మాట్లాడుతున్నటువంటి మీడియా ఏ జయచంద్రారెడ్డి భూమి మీదే ఉన్నాడు కదా, లేదా లేపేశారా? మరి జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను సూటిగా అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. రేపు పొద్దున నన్ను కూడా అరెస్ట్ చేస్తే నా వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? రైట్, పక్క ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్ రావు, జోగి రమేష్ కలిసి ఉన్న ఫోటోలు చూపిస్తూ ఉన్నారు, వాళ్ళ కాల్ హిస్టరీ చూపిస్తూ ఉన్నారు. మీ టీవీకి వచ్చినప్పుడు నేను కూడా మీతో కలిసి ఉన్నా. మీ టీవీ అయిపోయినాక మీతో పాటు కూర్చోన్నా మీ ఛాంబర్ లో. అంతే మన ఇద్దరికి సంబంధం ఉన్నట్ట కాదు కదా. వాళ్ళిద్దరు ఒకే గల్లీలో ఉంటారు. గల్లీలో ఉన్నంత మాత్రం సంబంధం ఉంటదా? జోగి రమేష్ గారు పొలిటికల్ లీడరు, మంత్రిగా పనిచేశారు. ఆయన అనేక ఫంక్షన్లకు అటెండ్ అవుతాడు. ఫంక్షన్ లో ఎవరైనా ఫోటో దిగారు అనుకోండి, వాళ్ళకి సంబంధం ఉంటుందా? చంద్రబాబు నాయుడుతో వెంకటేష్ నాయుడు ఫోటో దిగాడు, లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు. వెంకయ్య నాయుడుతో వెంకటేష్ నాయుడు ఫోటో దిగాడు. వెంకటేష్ నాయుడుతో రామ్మూర్తి నాయుడు ఫోటో దిగాడు. మరి వాళ్ళందరూ బొక్కలో ఎందుకు వేయలేదు? ఇప్పుడు ఇదేంటంటే నిన్న కాశీ బొగ్గలో 9 మంది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి సేఫ్ గా తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు. ఒక పక్క అత్యాచారాలు, ఒక పక్క హత్యలు, ఒక పక్క ఇలా అవినీతి. ఇలా కూటమిలోనే ఎంపీలు ఎమ్మెల్యేలు తన్నుకు తెస్తున్నారు. అరే నువ్వు గంజాయి అమ్మావంటే లేదురా నువ్వు బెల్ షాప్ పెట్టావంటాడు ఒకడు. అరే కాదురా బాబు, నువ్వు భద్రాచలం తీసుకుని వచ్చి గంజాయి అమ్మావని చెప్పి కొలికిపూడి అంటే కాదురా నీ అంత అవినీతి పరుడు లేడని చెప్పి కేసు నేను చిడ్నీ అంటాడు. వీళ్ళందరినీ ఇవన్నీ డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? 2 రోజులు రాక్షస ఆనందం పొందుతారు. తర్వాత ఏమవుతుందండి? చాలా మందిని అరెస్ట్ చేశారు, అందరూ బయటకు రాలేదా? వీళ్ళ అరెస్టులకి ఎవడో భయపడ్డు కానీ ముందు రేపొద్దున మీ వాళ్ళ భవిష్యత్తు ఏందో చూసుకోమంటున్నా. పార్టీని టార్గెట్ చేసి అరెస్ట్ చేసిన ఏ ఒక్కడు, అది ముఖ్యమంత్రి, వాడి కొడుక, లేదంటే ఇంకొకట, ఎవరిని కూడా వదిలిపెట్టమని మాత్రం మీ ఛానల్ సాక్షిగా చెప్తా ఉన్నాం. రైట్ అండి. ఇప్పుడు కక్షలు ఉండొచ్చు, బహుశా కక్షపూరితంగా వ్యవహరించవచ్చు, కానీ న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మీరు దానిలో సవాల్ చేయొచ్చు కదా. న్యాయస్థానాల ఆధ్వర్యంలోనే కదా బెయిల్ వచ్చింది. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఏం చేశారు? 100 రోజులు జైల్లో పెట్టారు. ఏం పొడిచిందని అడిగింది కోర్టు. మీ దగ్గర ఆధారం ఏందని అడిగింది. వాడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు. ఆధారం అది కాదు కదా. నేను ఎలిగేషన్ చేస్తాను, మేము కొట్టగాల్సిన మహానేత. ఒక కేసులో ఆరోపణలు వచ్చిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదో సమయంలో కాస్త లేట్ అయినా బెయిల్ వస్తుంది. కానీ అంటే సరైన ఆధారాలు లేకపోతే కోర్టు మొట్టికాయలేసి ఈ సిట్ అధికారుల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని తిట్టి బెయిల్ ఇవ్వటం వేరు. చాలా తేడా ఉంది. బెయిల్ చంద్రబాబు నాయుడు గారికి రోగాల మీద వచ్చింది. ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి, వాళ్ళు చచ్చిపోతా, కన్ను కనపడదు, కూర్చునే దగ్గర నొప్పి, నిలబడే దగ్గర నొప్పి అంటే బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు నిర్దోషం ఇవ్వాల. కానీ ఇప్పుడు మాకు సంబంధించిన దాంట్లో ఏం ఎవిడెన్స్ లేవని చెప్పి మీరు చెప్తున్నటువంటి అన్ని తప్పుడు ఆధారాలని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సింగిల్ ఎవిడెన్స్ లేదని చెప్పి బెయిల్ ఇచ్చారు. చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఇప్పుడు పక్కాగా జోగి రమేష్ పరిస్థితి ఏంటంటారు? అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఏం చేస్తారు వీళ్ళు? బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ నకిలీ మద్యం కేసులో, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఈ నకిలీ మద్యం కేసులో ఏ1 గా ఉన్న జనార్దన్ రావు
చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఆయన తనకు 3 కోట్లు, జోగి రమేష్ తనకు 3 కోట్లు ఇస్తానన్నాడు, ఆయనతో నకిలీ మద్యం ఇబ్రహీంపట్నంలో తయారు చేయించాడు అని చెప్పేసి పక్కాగా ప్రూఫ్ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఉచ్చు బిగిసే అవకాశం ఉంది కదా, కనీసం బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా జోగి రమేష్? చెప్తానండి, నన్ను నారా లోకేష్ నాకు డబ్బులు ఇస్తా అన్నాడని నేను కూడా చెబుతా. ఎవిడెన్స్ కావాలి కదా, చూపిస్తున్నారు కదా ఎవిడెన్స్, కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తున్నారు కూడా ఆల్రెడీ. వాళ్ళు ఇలా మాట్లాడమన్నారు, నేను కూడా చెప్తా. ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ లేకుండా ఏది పడితే మాట్లాడితే ఎలా చెల్లిద్ది? న్యాయస్థానానికి కావాల్సింది ఎవిడెన్స్, కానీ పోలీసులు తప్పుడు కేసు పెట్టడానికి కావాల్సింది ఏం లేదు, రాజకీయం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు కేసు పెడతారు అంతే. రేపు ఇంకోళ్ళ మీద కూడా పెడతారు, ఇవన్నీ డైవర్ట్ చేయడానికి. అసలు సార్ మీరే చెప్పండి, ప్రభుత్వం వాళ్ళది 164 మంది తెచ్చారు, 21 మంది ఎంపీలు, పైన వాళ్ళే కింద వాళ్ళే, మేము నకిలీ మద్యం తయారు చేస్తామా సార్? కనీసం సిగ్గుండాలిగా ఈ ప్రభుత్వాన్ని చేయడానికి. ఇంటెలిజెన్స్ చచ్చిపోయిందా మరి 16 నెలల నుంచి? మీరే చెప్పండి, మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, నేను అడిగిన దాంట్లో లాజిక్ ఉందా లేదా? అండ్ ఇప్పుడు ఏంటి జోగి రమేష్ పరిస్థితి ఏమై ఉండొచ్చు? గతంలో కూడా మనం చూసాం, ఈ అగ్రిగోల్డ్ కేసు విషయంలో జోగి రమేష్ కుమారుని అరెస్ట్ చేశారు, జోగి రమేష్ ని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. బట్ ఎందుకో ఆయన అరెస్ట్ కాలేదు. సో ఇప్పుడు జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన పరిస్థితి, రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే రీజన్ ఏంటి? ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉండగా జోగి రమేష్ చేసిన ఓవర్ యాక్షన్ ఫలితమే ఇది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత జోగి రమేష్ కి మంత్రి పదవి వచ్చింది. కక్ష సాధింపనే కదా దానికి అర్థం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జోగి రమేష్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే పోలీసులు ఆపేశారు. మా పోలీసులు ఆపింది కూడా మా ప్రభుత్వమే. సో అట్లా వద్దు, వెళ్ళకూడదని చెప్పి సో మేమే ఆపాం. మేము ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రాలేపించలా, నేను చంపేయమల్లా, ఈ గాజు గ్లాస్ తీసుకొని పొడవ మళ్ళా, చెప్పులు తీసుకొని కొట్టడం మళ్ళా, పేకలు బీసి చంపేయమల్లా. మరి ఎందుకు వెళ్ళినట్టండి జోగి రమేష్ అండ్ బ్యాచ్? ఎందుకు వెళ్ళినట్టు ఉండవల్లి నివాసానికి? మాట్లాడదాం కదా, వెళ్ళే దారిలో ఆపేశారు కదా. ఎవరైనా నిరసన వ్యక్తం మా తాడేపల్లి కూడా చాలా మంది నిరసన వ్యక్తం చేయడానికి అంతమంది వచ్చారు, దారిలో ఆపేస్తారు పోలీసులు. అది ఎవరికైనా ఉండే హక్కు. రైట్, అది నిరసన వ్యక్తం చేసినట్లేదు కదా. కొన్ని కారు అద్దాల బద్దలు కొట్టారు, బుద్ధా వెంకన్నను సొమ్మసిల్లు పడిపోయేలా చేశారు, బ్రహ్మం చౌదరి మీద అటాక్ చేశారు, ఉన్నాయి కదా వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి కదా. కాదు సార్, జోగి రమేష్ గారు కార్ల అద్దాలే పగిలినాయి. ఏంటంటే ఇవన్నీ కక్ష సాధింపుగా వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం. 17 నెలలుగా ఇలా విచిత్ర వింత విన్యాసాలు చాలా చూసాం, ఇంకా కూడా చూస్తాం. దాని తర్వాత ఉంటదని మాత్రం గుర్తుపెట్టుకోమని చెబుతున్నాం అంతే. రైట్, ఏమున్నా అది 3.5 ఏళ్ల తర్వాతే. ఏం చూడబోతూ ఉన్నారు మీరు? ఏం అంచనా వేస్తున్నారు? దేనికి ప్రిపేర్డ్ గా ఉన్నారు మీరు చెప్పండి? ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయిన పరిస్థితి, కొంతమందికి బెయిల్ వచ్చింది. కేసులకి, అరెస్టులకి, ఇటన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం. సో మీరు ఎంత మంది అరెస్ట్ చేస్తారు? 1,30 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా? ఒకటైతే చెప్తున్నాం, జైళ్ళు మీరు ఎటు ఏది బాగు చేయాలి, స్కూళ్ళు బాగు చేయలు, కాలేజీలు బాగు చేయరు, జైళ్ళు అన్నా నీట్ గా పెట్టండి. తర్వాత వచ్చేది వీళ్ళందరూ ఉండాలంటే లోపల వీళ్ళు కొంచెం సౌఖ్యంగా ఉండాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆంధ్రప్రదేశ్ జైల్లోనే ఉంటారు రేపు పొద్దున. జైళ్ళు అన్నప్పుడు బాగు చేసుకోండి, ఎటు మీ మొహానికి ఏం బాగు చేయడం చేత కాదు. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మీ అభిప్రాయాన్ని, ఆవేదనను తెలియజేసినందుకు. వెంకటరెడ్డి గారు లైన్ లో ఉన్నారా? బ్రేక్ అవుతుంది. రైట్, లైన్ లో ఉన్నారా? హలో, రైట్, లైన్ లో ఉన్నారా? వినపడుతుంది, చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి, ప్రజలకి? మీరు హలో, ప్రభుత్వానికి గాని ప్రజలకు గాని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, ప్రజా సమస్యల మీద పోరాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది వాస్తవం. సో ఇప్పుడు మా మీద కూడా కేసులు పెట్టారు, నోటీసులు కూడా ఇచ్చారు. ఏది కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన దాంట్లో బెల్ట్ షాపుల వల్లే జరిగింది అనేది మాట్లాడామని చెప్పి నాతో పాటు మరో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల గారు, మరో మా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కూడా కేసులు పెట్టారు, నోటీసులు ఇచ్చారు. 3 రోజులు విచారణకు రమ్మన్నారు. పోతాం, ఏమైంది విచారణ చేస్తే, అవును లక్ష్మీపురంలో పలానా బెల్ట్ షాప్ లో కొన్నాడు, సీసీ ఫుటేజ్ అడుగుతాం. ఏమైంది సీసీ ఫుటేజ్? ఏ కోతులు ఎత్తుకెళ్ళినాయా, లేదంటే పత్యాపారం చేసే వాళ్ళు ఎత్తుకెళ్లారా, పోలీసులు ఎత్తుకెళ్లారని అడుగుతాం. ఏం అరెస్ట్ చేస్తారా? దాని కోసం చేస్తే పోతాం జైలుకి, మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ చేస్తే మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం. ఏం చచ్చిపోం కదా. ఇదే తెలుసుకున్నాం ప్రజలకు కూడా. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మీ అభిప్రాయాన్ని, మీ ఆవేదనను తెలియజేసినందుకు. అది కారుమూరి వెంకటరెడ్డి చెప్తూ ఉన్నారు, ఇది కక్షపూరితము, ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తూ ఉన్నారు. నిన్న కాశీబొగ్గలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది చనిపోతే దాని నుంచి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తూ ఉన్నారు అనేది వైసీపీ నాయకులు, ఎస్పెషల్లీ వెంకటరెడ్డి గారు చెప్తూ అన్నమాట.
సో మొత్తానికి ఈ నకిలీ మద్యం కేసు విషయంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారైందని A1 నిందితుడు జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన వాగ్మూలంతో జోగి రమేష్ ఇంటి దగ్గరకి పోలీసులు ఇవాళ ఉదయం వెళ్లారు. సో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోగి రమేష్ను అదుపులోకి తీసుకునే క్రమంలో అక్కడ ఒక హైడ్రామా నెలకొంది. ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. సో పోలీసులు వెడుతూ ఉన్నారనే సమాచారం అందుకున్న కార్యకర్తలు, జోగి రమేష్ అనుచరులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో జోగి రమేష్ దాదాపు 3 గంటల సేపు ఉద్దేశపూర్వకంగానే డోర్ ఓపెన్ చేయలేదు. సో ఆ డోర్ బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళి ఆయన్ని అదుపులోకి తీసుకుందాం అనుకున్న క్రమంలో జోగి రమేష్ డోర్ ఓపెన్ చేశారు. వెంటనే పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. నోటీసులు అందజేసిన తర్వాత అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయనను విజయవాడ ఎక్సైజ్ ఆఫీస్కి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది, జోగి రమేష్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా సస్పెన్స్గా ఉన్న పరిస్థితి. వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డితో మాట్లాడాం. ఎటువంటి ఆధారాలు లేవు, ఇది కక్షపూరితం, న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం, ఖచ్చితంగా ఆయనకు బెయిల్ వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందిని అరెస్ట్ చేశారు. సో ఉదాహరణకు మిథున్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు వల్లభనేని వంశీ అవ్వచ్చు, నందిగం సురేష్ అవ్వచ్చు, ఇంకా చాలామంది నాయకులు. సో న్యాయస్థానాల్లో తేల్చుకున్నాం, వాళ్ళకి బెయిల్ వచ్చింది, న్యాయం గెలుస్తుందనే నమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సంబంధించి కూడా